ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో భేటీ అయినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఈ ఘటన గురించి చర్చించినట్టు తెలుస్తోంది ప్రధాని. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? చందు, దాదాపు నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఉగ్రదాడి ముప్పుతో ఒక్కసారి కూడా యావత్ దేశమంతా కూడా అంటే ఉగ్రదాడికి సంబంధించినటువంటి విషయం తెలుసుకొని పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ దేశం కాదు ఉగ్ర దేశం అన్నటువంటి పేరు పెట్టాలంటూ కూడా నినాదాలు చేస్తూ సోషల్ మీడియా వేదిక కూడా పోస్టర్లు తర్వాత వీడియోలతో మాత్రం సోషల్ మీడియా మార్మోగుతుంది ఒకవైపు. మరొక వైపు అన్ని దేశాలు కూడా ముక్త కంఠంతో అంటే ఈ ఉగ్రదాడిని అంతటిని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం ఒకవైపు కనపడుతుంది. కానీ ఎవరు ఏమి చెప్పినా కానీ దాదాపు 26 మంది పైగా 26 నుంచి 28 మందికి పైగా కూడా ఇప్పటి వరకు కూడా మృతి చెందినట్లు కూడా అధికారులు ధృవీకరించారు. మరింత సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ కొంత ఏదైతే సంఖ్య ఎవరైతే మరణించారో వారి సంఖ్యను కూడా కొంత గోప్యంగా ఉంచుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన మనకు పహల్గావ్ అన్నటువంటి ఏదైతే ఒక ఎత్తైనటువంటి లోయ దీనికి లోపలికి వెళ్ళాలంటే కూడా చాలా ఇరుకైనటువంటి రహదారులు ఉన్నటువంటి స్థలం. ఈ దారి గుండా వెళ్ళాలంటే కూడా అంటే వాహనాలు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఒక గుర్రపు స్వారీలతోటి మాత్రం అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దాదాపు నిన్న ఏదైతే మనకు జరిగినటువంటి అంటే ఆ గడ్డి మైదానంలో తర్వాత మనకు ఈ పెహల్గావ్ ఉన్నటువంటి లోయకు సంబంధించిన ప్రాంతంలో దాదాపు నిన్న ఒక 80 నుంచి 90 మందికి పైగా పర్యాటకులు విహారిస్తున్నటువంటి ప్రదేశము సిచ్యువేషన్. అయితే ఈ సంఘటన జరిగినటువంటి సమయంలో ముష్కరులు దాదాపు కొంతమంది దాదాపు కింది నుంచి కూడా బైక్ మీద ఒక 2-3 కింది నుంచి వెళ్ళినట్లు కూడా సమాచారం అందుతుంది. మరికొంతమంది ఆ చుట్టు పొదల్లో ఉన్నటువంటి వారు సడన్ గా రావడము, తర్వాత కొంత వాళ్ళతో కలిసి మాట్లాడినటువంటి సందర్భము. అంతలోపనే వాళ్ళు తుపాకీ గన్నులతో మరీ దగ్గరగా ఉండి వారిని పలకరించి అంటే ఈ ప్రశ్నలు చెప్పడానికి కూడా అసభ్యకరమైనటువంటి పదాలు కానీ చెప్పక తప్పదు. వారి లోదుస్తులను తీసి మీరు హిందువా ముస్లిమా అని చెప్పి ఆ ముస్లిమా అనేది తెలుసుకున్న తర్వాత మగవాళ్ళని షూట్ చేసినటువంటి వైనం అక్కడ ప్రతి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి అంటే ఇక్కడ మనకు హిందూ ముస్లిం అన్నటువంటి మత సామరస్యము ఎంత డిఫరెన్స్గా వాళ్ళల్లో పెట్రిగిపోయింది అన్నది మాత్రం ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పాలి. దాదాపు అక్కడ మనకు పశ్చిమ బెంగాల్ అనుకోవచ్చు, తర్వాత ఉత్తరప్రదేశ్ అనుకోవచ్చు, తర్వాత మనకు మహారాష్ట్ర అనుకోవచ్చు. ఇదే అంశాలపై కూడా దేశంలో అల్లరి ముక్కలు సృష్టిస్తున్నటువంటి వాటికి దీనికి అంతం ఎప్పుడు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా తర్వాత రాజకీయ నాయకులు తర్వాత నార్మల్ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దేశం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే నిన్న సౌదీ అరేబియాకి వెళ్ళేటటువంటి సిచ్యువేషను. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో సమావేశమవుతూ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను అన్నింటిని కూడా తెలుసుకున్నటువంటిది. కానీ ఆ పర్యటనను కూడా రద్దు చేసుకుని అర్ధరాత్రి తిరిగి ఇక్కడికి ఢిల్లీకి రావడం జరిగింది. రాత్రి అర్ధరాత్రి ఇక్కడ చేరుకున్న వెంటనే ఎయిర్పోర్ట్లోనే అత్యవసరమైనటువంటి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు. అయితే ఇక్కడ వెంటనే విదేశాంగ మంత్రి మనకు జయశంకర్ గారు, తర్వాత అజిత్ దోవెల్, తర్వాత ముఖ్యమైనటువంటి అధికారులందరూ కూడా ఆల్రెడీ ఇక్కడ మనకు రాజస్థాన్లో ఉన్నటువంటి జేడీ వాన్స్కి సంబంధించినటువంటి జైపూర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకవైపు, అక్కడ మొత్తం అంతా కూడా అక్కడ సెక్యూరిటీని పెంచి అక్కడ నుంచి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశం కొరకు అర్ధరాత్రి ఎయిర్పోర్ట్లో సమావేశం జరిగింది. అంటే ఇక్కడ ఎంత తీవ్రమైనటువంటి సమస్య అంటే ఎంత గోప్యంగా ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్తుందన్నది ఇక్కడ ఒక ప్రశ్న. అయితే సిచ్యువేషన్ని కంట్రోల్ చేయడం కొరకు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడము, తర్వాత అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరొక వైపు కొద్దిసేపట్లో కూడా అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల మీద. ముఖ్యంగా ప్రస్తుతం అక్కడ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా అమిత్ షా గారు అక్కడే కాశ్మీర్లో ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి శ్రీనగర్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను తెలుసుకుంటూ అక్కడి నుంచి జూమ్ కాల్ ద్వారా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు
ఇక్కడ ఈ సమావేశం 11 గంటలకు జరిగేటటువంటి సమావేశంలో మాత్రము కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మరొక వైపు మొట్టమొదటిగా ఎవరైతే ఉగ్రదాడులు జరిపినటువంటి వ్యక్తులు చేసిన తర్వాత దాదాపు 8 నుంచి 9 మంది ఉగ్రముఖలు ఏదైతే పొదల నుంచి వచ్చి తర్వాత తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అక్కడ. అయితే ఎవరైతే పర్యాటకులు వాళ్ళు ఫోటోలు దిగుతున్నటువంటి సమయంలో వాళ్ళు సడన్గా, ఎందుకంటే కొంతమంది చనిపోయారు, కొంతమంది తప్పించుకున్నారు, కొంతమంది గాయాలైనారు, వారి కెమెరాల్లో చిక్కినటువంటి ఫోటోలను మాత్రము మొత్తం పోలీసు వారి కెమెరాలను అన్నిటిని తీసుకొని వాళ్ళు ఏ విధంగా ఉన్నారన్నటువంటి సమాచారంతో మొట్టమొదటిసారిగా కొద్దిసేపటి క్రితమే కొంత ఈ ఫోటోలను మాత్రము ఉగ్రముఖల యొక్క ఫోటోలను రిలీజ్ చేస్తూ ఉన్నారు ఒకవైపు పోలీసులు. దీనికి సంబంధించినటువంటి వరకు ఇప్పటి వరకు కూడా లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి శాఖ రెసిస్టెన్స్కి సంబంధించినటువంటి మేమే దీనికి కారణం అంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు మరి కొద్దిసేపటి క్రితమే ఒక 15 నిమిషాల క్రితమే బారాముల్లాలో మరొక 2 ఉగ్రదాడులు, అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రముఖలు కొంతమంది భారత్లో చొరబడుతున్నటువంటి సిచ్యువేషను. అయితే అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించిన వాళ్ళు 2 ఉగ్రవాదులను కూడా చంపినట్లు కూడా, వాళ్ళని చంపివేసినట్లు కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు చందు. కానీ పెట్టరేగిపోతున్నటువంటి ఈ ఉగ్రముఖను మాత్రం అంతమొందిస్తాము అన్నటువంటిది గత కొన్ని నెలల నుంచి కూడా శపథం చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దీని మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇప్పుడు జరిగేటటువంటి అఖిలపక్ష సమావేశము మాత్రము చాలా కీలకమైనటువంటి సమావేశం ఒకవైపు. ఎందుకంటే దాదాపు ఒక దేశ నాయకుడు, అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు దేశంలో పర్యటిస్తున్నటువంటి వేళ వారి యొక్క ఉనికిని చాటుకునేటటువంటి నేపథ్యంలో భాగంగానే ఈ ఉగ్రముఖ దాడి చేసింది అన్నది మాత్రము అక్షర సత్యము అనేసి కొందరు చెప్తున్నటువంటి విషయం. అయితే కళ అంటే అక్కడ నెంబర్ ప్లేట్లు లేనటువంటి వాహనాలను గుర్తించినట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు అక్కడికి ఎన్ఐ టీం కూడా రాబోతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉగ్రవాదులను ఎవరైనా గుర్తించారా? క్షతగాత్రుల పరిస్థితి ఏ విధంగా ఉంది? కొంతమంది 30కి పైగా చనిపోయారని తెలుస్తోంది, కొంతమంది గాయాల పాలైనట్టు చెప్తున్నారు. వాళ్ళకి ట్రీట్మెంట్ అది ఎలా అందుతోంది? అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్తున్నారు? చందు, అంటే నంబర్ ప్లేట్లు లేనటువంటి వెహికల్లు అని అంటే పైకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అక్కడి వరకు వెహికల్స్ వెళ్ళే పరిస్థితి లేదు. ఎవరైనా కింద ఉపయోగించుకున్నటువంటి, అంటే కింది నుంచి ఒక 2-3 బైక్స్ ద్వారా, ఎందుకంటే అది ఒక చిన్న రహదారి, ఆ దారి గుండా పైకి వెళ్ళాలి అంటే కూడా కేవలము గుర్రపు స్వారీ, తర్వాత లేదంటే 2 వీలర్, ఇంతకన్నా ఎక్కువగా, లేదంటే వాకింగ్, ఇంతకన్నా ఎక్కువగా నడిచే వెళ్ళేటటువంటి స్థలం కాదు అది. పైకి వాహనాలు వెళ్ళేటటువంటి ప్లేస్ కాదు. ఎందుకంటే అది ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆ లోయకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదైనా వాహనాలు ఉంటే మనకు కింద, అంటే ఆ లోయకు కింద ఉన్నటువంటి అనంతనాగ్కు సంబంధించినటువంటి ఏదైతే మార్కెట్స్ ఉంటుందో అక్కడ కొంతమంది వెహికల్స్ పెట్టారు అన్నటువంటిది ఉంది, కానీ నంబర్ ప్లేట్స్ లేనటువంటిది. అంటే ఇక్కడ నంబర్ ప్లేట్స్ అంటే అది లోకల్కి సంబంధించినటువంటి సహాయ సహకారాలతోటి ఈ ఉగ్రదాడి చేశారా అన్నటువంటిది కూడా ఇంకొక కోణం కూడా ఆలోచిస్తున్నారు. ఎవరైతే అక్కడ దాడిలో గాయపడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపు 20 నుంచి 25 మందిని ఆసుపత్రికి తరలించారు. అయితే ముఖ్యంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి వారికి మాత్రము, అంటే చిన్న చిన్న గాయాలైనటువంటి వాళ్ళని వారి ప్రాంతాలకు, ఇప్పటికీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళని ఇక్కడికి పిలిపించడము, అంటే వారు వచ్చేసేసి వారికి సంబంధించినటువంటి కుటుంబీకులను ప్రభుత్వం అంతా కూడా అటు మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, గుజరాత్ కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్, తర్వాత మనకి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా మరణించారు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వీరికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో అక్కడ ఒక కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మరణించారు అన్నటువంటి సమాచారం కూడా అందుతుంది. ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. వారికి సంబంధించినటువంటి అంటే వాట్సాప్ నంబర్ అదంతా కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు ఇక్కడ ఢిల్లీలో అంటే ఎవరైతే వారిని సంప్రదించాల్సినటువంటి నంబర్ కూడా 9818395787, ఇది ఏపీకి సంబంధించినటువంటి మొబైల్ నంబరు. తర్వాత మనకు తెలంగాణకు సంబంధించినది 9871999044, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్కి సంబంధించినటువంటి నంబరు. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడికి
మొత్తం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు దీనికి సంబంధించి ఏదైతే ఉగ్రదాడి జరిగిందో ఉదయం అంటే ఈ రోజు నుంచి కూడా శ్రీనగర్కి అతి తక్కువైనటువంటి ఫ్లైట్స్కి సంబంధించిన సర్వీసులు ఉండేటివి. కానీ ఈరోజు స్పెషల్గా మనకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు ఉదయం నుంచి కూడా శ్రీనగర్కి సంబంధించినటువంటి ఫ్లైట్స్ను కూడా ఎక్కువ పెంచడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి రప్పించేటటువంటి ప్రయత్నం ఒకవైపు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఆర్మీ ఫోర్స్ను కూడా అక్కడికి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మరొక వైపు. అక్కడ ఏదైనా మెడికల్కి సంబంధించినటువంటి వాళ్ళని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే కూడా ఇక్కడి నుంచి కూడా అక్కడికి అంటే అక్కడికి వెళ్లేందుకు కూడా కొంత మెడికల్ ఫెసిలిటీస్ని కూడా అరేంజ్ చేసినట్లు కూడా తెలుస్తుంది చందు. కానీ మొత్తం మీద ఈ ఉగ్రదాడితో ఒకసారి కూడా జేడీ వాన్స్ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అసలు నేను ఎంతో అందమైనటువంటి దేశమని 2 రోజుల నుంచి ఎంతో పొంగిపోతున్నాను, కానీ ఇలాంటి దుశ్చర్యతో ఒక్కసారి కూడా ఉగ్రదాడిని మాత్రం దీన్ని ఖండిస్తున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా సమావేశం అంటే ఫోన్లో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే గతంలో మనకు బిల్ క్లింటన్ వచ్చిన సమయంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. 2000 సంవత్సరంలో మార్చిలో ఇలాంటి సంఘటన జరిగింది, దక్షిణ కాశ్మీర్లో జరిగింది. అప్పుడు కూడా దాదాపు 35 మంది ఉగ్రవాదులు ఇక్కడ ఛత్తీస్ సింగ్ పోరాలో 35 మంది సిక్కులను ఊచకోత కోసినటువంటి ఘటన. అది చాలా పెద్దదైనటువంటి ఘటన. ఆ ఘటన మర్చిపోకముందే మరొకసారి ఇప్పుడు ఏదైతే ఉపాధ్యక్షుడు వచ్చినటువంటి సమయంలో ఇలాంటి ఘటన మాత్రము యావత్ ప్రపంచం మాత్రం దీన్ని ఖండిస్తుంది చందు. అదేవిధంగా ఎవరైతే ఉగ్రముఖులు అక్కడికి వచ్చారో వాళ్ళు ఆర్మీ డ్రెస్సుల్లో కూడా పోలీస్ డ్రెస్సుల్లో రావడం, మతం పేరు అడిగి కాలవడం కూడా జరిగినట్టు తెలుస్తోంది. అదేవిధంగా విశాఖ నుంచి వచ్చినటువంటి పర్యాటకుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? అక్కడ వాళ్ళు టీములుగా డివైడ్ అయిపోయారు, గ్రూప్గా వెళ్ళిన వాళ్ళు డివైడ్ అయిపోయారు. అందులో ఒక బ్యాంకు ఉద్యోగిని కూడా, చంద్రమౌళి అనే ఉద్యోగిని కూడా కాల్చి చంపినట్టు తెలుస్తోంది. ఆ విశాఖవాసుల పరిస్థితి ఎలా ఉంది? చందు, దాదాపు మనకు ఏదైతే ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు దాదాపు వారికి ఆర్మీకి సంబంధించినటువంటి ఒక స్కార్ప్ ఉంటుంది. అంటే చాలా మటుకు కొంతమంది మఫ్టీలో ఉండేటటువంటి వాళ్ళు కూడా మనకు కాశ్మీరు తర్వాత శ్రీనగర్ ప్రాంతంలో కనిపిస్తారు. కానీ వాళ్ళకు ఒక సింబాలిక్ ఏంటంటే ఒకటి మాస్క్ ఉంటుంది. అంటే అది ఒక ఆర్మీకి సంబంధించినది. అంటే వారు ఆర్మీకి సంబంధించిన వ్యక్తి అనేది ఒక ఐడెంటిఫై ఉంటుంది. అలాంటి స్కార్ఫ్ ఇక్కడ వీళ్ళు అంటే ఎవరైతే ఉగ్రవాదులు అంటే లోపలికి వచ్చేసేసి వాళ్ళ దగ్గర పర్యాటకుల దగ్గరికి వచ్చిన సమయంలో వాళ్ళు మాస్కులు అలాంటి ఆర్మీకి సంబంధించినటువంటి మాస్కులు పెట్టుకోవడంతో ఓకే వీళ్ళు కూడా ఒక ఆర్మీకి సంబంధించిన వాళ్ళు అన్నటువంటిది వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఇదన్నీ కూడా ఎవరు పట్టించుకోరు. మన ఎదుటి వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళు ఉగ్రవాదులా ఏంటి అనేది కూడా పట్టించుకోరు. కానీ వాళ్ళు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో సమయాన్ని చూసుకొని ఈ ఉగ్రదాడి చేశారు. మరొక వైపు ఎవరైతే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు చెప్పినట్లు ఇక్కడ ఈ దాడిలో మరణించినట్లు ఒక బ్యాంకు ఉద్యోగి మరణించినట్లు కూడా సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించినది ఇప్పటికే కూడా కొద్దిసేపటి క్రితం ఏపీకి సంబంధించినటువంటి మనకి ఏదైతే ఇక్కడ ఢిల్లీలో టోల్ ఫ్రీ నంబర్ అదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారితో కూడా సంప్రదించాము. అయితే ముఖ్యంగా ఇక్కడికి ఏమైనా వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు ఎవరైనా ఇక్కడ అంటే వాళ్ళని ఇక్కడికి ఢిల్లీ నుంచి వచ్చేసి శ్రీనగర్ వెళ్తారా అని కనుక్కోవడం కూడా జరిగింది. అయితే వాళ్ళుండి డైరెక్ట్ మనకు వైజాగ్కే వెళ్ళొచ్చు అన్నటువంటి సమాచారం మాత్రం ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఇక్కడికి ఎవరు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ అక్కడి నుంచే డైరెక్ట్ కాంటాక్ట్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కనెక్టివిటీ పెట్టారు అన్నది మాత్రమే సమాచారం ఉంది. కానీ ప్రస్తుతము మాత్రము వాళ్ళ కుటుంబీకులకు సంబంధించినటువంటి వాళ్లకు తో మాత్రం ఏపీ టూరిజం శాఖ మొత్తం అంతా కూడా టచ్ లో ఉంది. అటు తెలంగాణకు సంబంధించిన వాళ్ళతో కూడా ఏపీ ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళతో టచ్ లో ఉన్నారు. వారికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకొని అక్కడ జరిగినటువంటి వాళ్ళు అంటే కొంతవేళ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కొంత హాస్పిటల్లో ఉండి ఏదైనా హెల్త్ ప్రాబ్లంలు అంటే ఇంకా వాళ్ళకి ఏదైనా గాయాలైనాయి తీవ్రంగా ఉన్నాయంటే కూడా వాళ్ళకి చికిత్స అందించే మొత్తం అంతా కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కూడా వాకప్ చేస్తున్నారు. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.